ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది, వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం, ఇది సరైన విధానం కూడా కాదు.